వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి ఈ రోజు మనం అందరము ఉపవాస దినమున అందరము కూడుకొని ఉన్నాం. మరి ఈరోజు అంశం ఏంటి అని అంటే క్రైస్తవులు అంటే ఎవరు, క్రైస్తవుడు అంటే ఏంటో చూద్దాం. అసలు ముందుగా ఒక వచనం నుండి క్రైస్తవుడు అంటే ఏంటో చూద్దాం. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చాలు. అయితే క్రైస్తవులు అని అంటే అర్థం ఏంటి అని అంటే శిష్యులు. ఎవరికి శిష్యులు? యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులు. మనం శిష్యులం అంటే ఆయన ఏమవుతాడు? గురువు అవుతాడు, ఆయన టీచర్ అవుతాడు. మనము స్టూడెంట్స్ అవ్వాలి, విద్యార్థులము అవ్వాలి. కానీ మనము కొన్ని హోదాలను ఎంచుకుంటా ఉన్నాము. నేను క్రీస్తు పరిచారకుణ్ణి, క్రీస్తు దాసుణ్ణి, సేవకుణ్ణి, ఇలా కొన్ని మనం పెట్టుకుంటా ఉంటాం. అయితే బైబిల్ చెప్తున్న విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు అని అంటే, మీరు కానీ నేను చెప్పిన వాక్యాన్ని విన్నా, నేను చెప్పిన వాక్యం నిజం అని చెప్పి నమ్మినా ఫస్ట్ మీరేమవ్వాలి? దేవునికి శిష్యులు అవ్వాలి. మరలా ఇంకో వాక్యం చూద్దాం. అలాగే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. ఫస్ట్ టైం ప్రపంచం మొత్తంలో వీళ్ళు క్రిస్టియన్స్ అని ఎక్కడ అనబడ్డారు అని అంటే అంతియొక్క అనేటువంటి ప్రాంతంలో ఒక సంఘాన్ని క్రైస్తవులు అని పిలిచారు. అయితే వాళ్ళని క్రైస్తవులు అని అనకముందు ఏమన్నారు? వాళ్ళని శిష్యులు అని అన్నారు. శిష్యులు అన్నాకే వారిని క్రైస్తవులు. అసలు క్రైస్తవులు అంటే ఏంటి అని అంటే క్రీస్తును నమ్ముకున్న వాళ్ళని క్రైస్తవులు అంటారు. క్రీస్తుని వెంబడించే వారిని క్రైస్తవులు అంటారు. క్రీస్తు ప్రేమని ఎరిగిన వారిని క్రైస్తవులు అంటారు. క్రీస్తు మాటలే సత్యము, క్రీస్తే లోకంలో దేవుడు అనే వారిని క్రైస్తవులు అంటారు. ఇంకో వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరి ఎందుకు మనము క్రీస్తును గురువుగా పెట్టుకోవాలి, క్రీస్తుకు మనము శిష్యులుగా ఉండాలి అనంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఆయన జ్యేష్ఠుడు, మనకంటే ముందు పుట్టినవాడు, మనకంటే ముందు జ్యేష్ఠ సోదరుడు. బైబిల్లో క్రీస్తు ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నాడు అనంటే, నేను మీ సహోదరుడను, నేను మీ సహోదరుడను అని చెప్పంటే నేను మీ అన్నయ్య అని చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు ఆయన. అయితే మనమందరము తండ్రికి కుమారులై ఉన్నాము. తండ్రికి కుమారులై ఉంటే అద్వితీయ కుమారుడు, శ్రేష్టమైన కుమారుడు ఎవరు అంటే క్రీస్తు. సో క్రీస్తు తర్వాత అతి ప్రాముఖ్యమైన కుమారులు ఎవరు అనంటే మనమే కుమారులము, కుమార్తెలము. కాబట్టి క్రీస్తు జ్యేష్ఠ కుమారుడై ఉన్నాడు, తండ్రికి అద్వితీయ కుమారుడు, ప్రేమ కలిగినటువంటి కుమారుడై ఉన్నాడు. కనుక ఆయనను మనము గురువుగా స్వీకరించాలి, మనము శిష్యులుగా దేవుని ఎదుట ఉండాలి. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం.
2 కొరింథీ 3:18. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అయితే మనకి దేవుడు తెలియజేసేటువంటి మాట ఏంటంటే, ఫస్ట్ మనకి ముసుగు ఉండకూడదు, మనమేం ముసుగు తొడుక్కోకూడదు. ఏంటి ముసుగు ఈ లోకంలో అంటే, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక ముసుగు ఉంటుంది. మాస్క్ పెట్టుకుంటాడు. మనం కరోనా టైంలో మాస్క్ పెట్టుకుంటాం కదా, దేనికి ఆ మాస్క్? ఏ క్రిమి మనకు రాకుండా ఉండడానికి, ఏ జబ్బులు కరోనా టైంలో జబ్బు పడకుండా ఉంటాయి. అయితే ప్రతి మానవుడు ముసుగు తొడుక్కుంటున్నాడు. దేనికి ఆ ముసుగు అని అంటే, ఏదో బ్రతుకు తెరువు కోసమో, ఏదో తాను అభివృద్ధి చెందటానికో ఏదో విధంగా ఒక ముసుగును అయితే తొడుక్కుంటున్నాడు. అయితే ఆ ముసుగును తీసివేసి ఏం చేయమంటున్నాడు? మళ్ళీ చదువుదాం. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు. చాలు, మనము ముసుగు లేకుండా దేవుని ఎదుట ఎలా ఉండాలంటే అద్దంలా ఉండాలంట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను మొహం అంతా కవర్ చేసుకుని ఉట్టి కళ్ళే కనిపిస్తా, అద్దంలో చూసుకున్నా నా మొహం కనిపించిద్దా? కనిపించదు. ఎందుకు? అడ్డంగా ముసుగుంది. నేను ఆ ముసుగు తీస్తే నా మొహం కనిపిస్తుంది. సేమ్ దేవుడు కూడా అదే అంటున్నాడు. నీ మొహానున్నటువంటి ముసుగు మొత్తాన్ని తీసివేసి అద్దంలో ఎలా అయితే సేమ్ నువ్వు కనిపిస్తున్నావో అదే విధంగా నా దగ్గరికి రా. అప్పుడు నేను నా మహిమను నీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా చాలా మంది చర్చ్కి వెళ్తూ ఉంటారు, చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక ముసుగు ఉంటుంది. దొంగతనం ముసుగో, అబద్ధాల ముసుగో, ఇంకా ఏదో ఒక పాప ముసుగు అయితే ఖచ్చితంగా ఉంటుంది. తాగుడు ముసుగో, లేకపోతే సాడీలు చెప్పే ముసుగో, లేకపోతే ఏదో ఒక పాప చర్య ముసుగు అనేటువంటిది ప్రతి ఒక్కరు ధరించారు. ఇప్పుడు ఎంత నువ్వు సేవ చేసినా, ఎంత భక్తిగా ఉన్నా ఆ ముసుగు ఉంటే వేస్ట్. నువ్వు ఎంత అందంగా ఉన్నా ముసుగు తీస్తేనేగా నీ అందం కనిపిస్తుంది, నీ ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అని. నువ్వు ముసుగు వేసుకొని నేను అందంగా ఉన్నాను అని అంటే అది వ్యర్థమవుతుంది. నువ్వు ముసుగేసుకొని నేను భక్తిపరురాలను అని అంటే అది వ్యర్థమవుతుంది. నువ్వు ముసుగేసుకొని నేను గొప్ప పరిచర్య చేస్తా ఉన్నాను దేవుళ్ళు అంటే వ్యర్థమవుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ ముసుగును ఫస్ట్ తీసేయాలి. నీ ముసుగును తీసేసి అద్దంలో నువ్వు ఎలా అయితే కనిపిస్తావు అంటే ముసుగేమీ లేకుండా క్లారిటీగా ఉండాలి నీ ఫేస్. సో అప్పుడు ఆ విధంగా దేవుని మహిమ నీకు వెదజల్లటం నీ యొక్క జీవితంలో ప్రతిఫలింపజేయటం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 28, 19, 20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. బైబిల్లో ప్రతి విషయానికి ఒక ఆజ్ఞ ఉంది, కానీ మనకు తెలిసినవి కొన్ని, మనకు తెలిసినవి చాలా తక్కువ. ఎందుకు అని అంటే అవి వివరిస్తే చాలా భయంకరంగా ఉంటాయి ఆ ఆజ్ఞలు. సో ఆ ఆజ్ఞలను నువ్వేం చేయాలా? ఫస్ట్ ఒక మనిషిని పట్టుకొని ఆ మనిషిని దేవుని శిష్యునిగా చేసి తర్వాత నువ్వు అతనికి బాప్తీసం ఇచ్చాక దేవుని ఆజ్ఞలు చెప్పాలంట ఫస్ట్. కానీ మన సృష్టిలో జరిగేది ఏంటి? ఫస్ట్ ఒక మనిషికి దేవుని గురించి చెప్పి తాను మారు మనసు పొందాక బాప్తీసం ఇచ్చి తర్వాత ఏం చేస్తారు? నువ్వు దేవునిలోకి వస్తే నీ కష్టాలు తీరుతాయి,
నువ్వు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు అనుకున్నది జరిగిద్ది. ఏంటి మొట్టమొదటిగా తీసుకొచ్చేది ప్రతి ఒక్కరు అంటే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును. సో దేవుడు అడగమంటున్నాడు, నీకు కావాల్సింది అడుగు, దేవుని దగ్గరికి వచ్చాడు. నీకు కావాల్సిన నీకు వచ్చిన శ్రమ గురించి దేవుని దగ్గర మొరపెట్టుకో, దేవుడు తీరుస్తాడు. అయితే క్రైస్తవ్యంలోకి వస్తే మొట్టమొదటిగా వచ్చేది శ్రమే అని ఎవరు చెప్పరు. క్రైస్తవ్యంలోకి వస్తే మొట్టమొదటిగా వచ్చేది శ్రమలే. సో అందుకే బైబిల్లో దేవుడు ఆల్రెడీ శిష్యులను పంపిస్తే ఏమంటున్నాడంటే ఫస్ట్ వాళ్ళకు ఆజ్ఞలను చెప్పండి, ఆజ్ఞలు చెప్తే ఆటోమేటిక్గా శ్రమలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అంతేగాని ఆశీర్వాదాల గురించి మనకున్న అవసరతల గురించి ఫస్ట్ అడగకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ మనము ఆజ్ఞలనే పాటించాలి, ఆజ్ఞలనే చూడాలి. తర్వాత ఇంకో వచ్చిన గమనిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో క్రీస్తు నిజమైన వాడు అని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే బాప్తిస్మం తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా తీసుకోవాలి బాప్తిస్మం తీసుకోకుండా నేను కొన్ని రోజులు ఆగి తీసుకుంటాను, తర్వాత తీసుకుంటాను, అప్పుడు తీసుకుంటానంటే కుదరదు. ఒకవేళ ఈ టైంలో నువ్వు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళాలంటే టికెట్ ఏంటి? బాప్తిస్మం. ఫస్ట్ బాప్తిస్మం తీసుకున్నావా అని అడుగుతారు. తీసుకున్నానయ్యా అని నువ్వు అబద్ధం చెప్పినా సరే అక్కడ చల్లదు. సో ఫస్ట్ నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం అంటే మారు మనస్సు, నువ్వు మారాలి, నీ మనస్సు మార్చుకోవాలి, మరలా జన్మించటము, మరలా పుట్టటము అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు శిష్యులుగా ఎంచబడాలంటే, క్రైస్తవులు అనబడాలంటే ఫస్ట్ బాప్తిస్మం అనేది ఖచ్చితం. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ విశ్వాసం అనేది తక్కువ. దేవుడు అద్భుతాలు చేస్తాడైనా అని అన్నా, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడన్నా, దేవుడు బైబిల్లో ఇన్ని కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడని చెప్పిన ఎంతో కొంత అనుమానం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వింటే కలుగుతుంది? ఎవరి మాట వింటే కలుగుతుంది? చదవండి ఒకసారి వచ్చిన రోమిలకు రాసిన పత్రిక 10:18 రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుంది. కరెక్టే. ఏ మాట, ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినటం మూలంగానే మనకి విశ్వాసము కలుగుతుంది. క్రీస్తు మాటలన్నీ ఏముంటాయి అంటే ఆజ్ఞలే ఉంటాయి, ఉపమానాలు, ఎగ్జాంపుల్ రూపంలో మీరు ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు అని చెప్పే ఉంటాయి. సో మనం ఆ విధంగా ఆజ్ఞలను పాటిస్తే ఆటోమేటిక్గా మనం భక్తులమైపోతాము. తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయము లాస్ట్లో ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. సో మనం విశ్వాసులము అని చెప్పే కంటే ఫస్ట్ మనం వాటిని క్రియల రూపంలో చూపించాలి. అందుకే ఒక
లోకంలో ఒక పెద్ద సైకాలజీ ఏంటి అని అంటే, నేను ఇలాంటి వాడిని, నేను ఇలా ఉంటాను అని చెప్పేవాడి మాటలు ఎప్పుడు నమ్మకూడదు. ఎందుకు అనంటే చెప్పేవాడు ఎప్పుడు చేయనోడే ఎప్పుడు ఎక్కువ మాటలు చెప్తా ఉంటాడు. మరి ఎవరి మాటలు నమ్మాలంటే చేసి చూపించేవాడి మాటలు నమ్మాలి. అందుకే ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఏంటి అని అంటే, నీకు విశ్వాసం ఉంటే క్రియ చెయ్యాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏం చేయాలా? ఇప్పుడు విశ్వాసం ఉంటే దేవుని యందు విశ్వాసం అంటే, విశ్వాసం అంటే నమ్మకం. దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు అని నువ్వు నమ్మావు అనుకో, నమ్మగానే నువ్వేం చేస్తావు? ఫస్ట్ నీకు వచ్చిన ప్రతి కష్టాన్ని దేవుడికి చెప్తావు, మనుషులకు చెప్పవు. నీకు వచ్చిన ప్రతి బాధని, ఇబ్బందిని ఫస్ట్ దేవుడికే చెప్తావు, మనుషులకు చెప్పవు. నీకు జరిగినటువంటి మేళకి ఫస్ట్ నువ్వు థ్యాంక్స్ కూడా ఎవరు చెప్తావు? దేవుడికే చెప్తావు. నీ జీవితంలో జరిగిన ప్రతి కార్యానికి కారణం ఎవరు నమ్ముతావు? దేవుడనే నమ్ముతావు. సో ఈ విశ్వాసం నీకు కలిగి ఉంటే ఆటోమేటిక్గా నువ్వు క్రియలన్నీ చేస్తావు. కాబట్టి విశ్వాసి అని ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే క్రియ రూపకంగానే చూపించాలి. దేవుడి విశ్వాసం ఉంది నాకు, నేను భక్తి చూపించేస్తాను, చాలా భక్తి కలిగిన దాన్ని అని చెప్పి నువ్వు పైన చూపిస్తున్నా దేవుడు అంతరంగాన్ని పరీక్షించేవాడు, పై భక్తిని మాత్రం చూడడు. తర్వాత అదే యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 21వ వచనం యాకోబు పత్రిక. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. 22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఇది ప్రతి ఒక్క క్రైస్తవులకి అప్లై అవుతుంది. మీరు వినిన వారై ఉండకుండా ఏం చేయాలా? లాస్ట్ది 22వ వచనం చదవండి మళ్ళీ ఇంకొకసారి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. సో ఫస్ట్ వినేవాళ్ళందరూ వినేటట్లుగానే అక్కడ ఉండిపోకూడదు. వాళ్ళు ఏం చేయాలా? ఆ వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఇక ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఈరోజు దేవునికి శిష్యులు అవ్వాలి అని అంటే బాప్తిస్మం తీసుకోవాలి అన్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? వాక్యానుసారంగా నడవాలి అని అంటే ఈ రాత్రంతా నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పేసుకొని తెల్లారు నువ్వేం చేయాలా? బాప్తిస్మం తీసుకోవాలి. మళ్ళీ నేనేం చెప్తున్నాను ఇప్పుడు, నీ మనసులో 21వ వచనంలో చూసారు కదా, కల్మషమును, విర్రవీగుతనమును, దుష్టత్వమును మాని ప్రతి ఒక్కరూ దేవుని మాటలను సాత్వికముతో అంగీకరించాలి. సో ఈ గుణాలన్నీ మనలో నుండి తీసేయాలని వాక్యం మనం చెప్తుంది. ఇప్పుడు ఈ రాత్రి అంతా మీరేం చేయాలి? మీలో ఉన్న ఈ గుణాలన్నీ బయటికి తీసేసి ఇంకొకసారి ఈ గుణాలను ఎవరికి చూపించకుండా, ఇంకొకసారి ఏ విషయంలోనూ విర్రవేగకుండా, గర్వపడకుండా పొద్దునకెల్లా నీ యొక్క అలా లైక్ బిహేవియర్, నీ యొక్క విధానము అంత మారిపోవాలి. అప్పుడు నువ్వేం చేసినట్టు? వాక్యానుసారంగా నడిచినట్టు, విన్నదాన్ని ప్రవర్తించినట్టు, విన్నదాన్ని నెరవేర్చినట్టు, దేవుడు చెప్పింది చేసినట్టు. కాబట్టి వాక్యము వినటమే కాదు, దాన్ని చెయ్యాలి. వాక్యము భుజించటమే కాదు. ఇప్పుడు సపోజ్ మనం అన్నం తిన్నాము, అన్నం తిని కూర్చుంటే రోగాలు వస్తాయా లేకపోతే మంచి హుషారు వచ్చిద్దా? రోగాలే వస్తాయి కదా అన్నం తిని కూర్చుంటే. అంతే కదా నేను చెప్పేది అర్థమవుతుందా? అన్నం తిని కూర్చుంటే రోగాలు వస్తాయి. అదే నువ్వు లేచి పని చేస్తా ఉంటే నీకు ఆరోగ్యకరంగా శరీరానికి ఆహారం మారుతుంది. అలాగే నీవు విన్న వాక్యాన్ని అలాగే పక్కన పెట్టేసుకుంటే నిన్ను నువ్వు మోసపరుచుకున్నట్లే. నిన్ను నువ్వు మోసపరుచుకోవటం అని అంటే చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళాక, అయ్యా నేను ఇంత భక్తిగా ఉన్నాను, ప్రతి ఆదివారం వెళ్ళాను అయ్యా, ప్రతి పాట పాడతాను, చాలా మంచి స్వరం అయ్యా నాది, ఫస్ట్ బైబిల్ తీసి నేనే చదువుతాను అయ్యా, నేను భక్తురాలని అని అన్నావు అనుకో, దేవుడేమంటాడు తెలుసా? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు సింపుల్గా. ఇదేంటి ఇన్ని చేసినా కానీ నేనెవరో తెలియదు అంటాడు ఏంటి అని మనకు అప్పుడు డౌట్ రావచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభువా 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 అని ప్రతి ఒక్కడు
పరలోకానికి వెళ్ళడు. ఎవరు వెళ్తారు? దేవుడు చెప్పింది చేస్తే వెళ్తాడు. దేవుడు చెప్పిన వాక్యాన్ని వింటే వెళ్ళరు. దేవుడు చెప్పిన వాక్యాన్ని విని చేస్తే వెళ్తారు. కాబట్టి దేవుడు మనకు తెలియజేసేటువంటిది ఏంటి? దేవుడిచ్చిన వాక్యాన్ని సాత్వికముతో మంచి మనసుతో మన హృదయంలో పెట్టుకొని దానిని మనము చేయటం అలవాటు చేసుకోవాలి. ఒక వాక్యం మనకు వచ్చింది అని అంటే దేవుడు మనకి హెచ్చరిక ఇచ్చాడు అని అర్థం. దేవుడు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా తప్పు చేసామనుకో, ఏదైనా తప్పుడు దారిలో వెళ్తున్నాం అనుకో, దేవుడు వచ్చి చెప్పడు. సడన్గా వచ్చి దేవుడు ప్రత్యక్షమే మనకు చెప్పడు. ఎవరి ద్వారానో చెప్తాడు. పక్కన ద్వారా చెప్తాడు, టీవీలో చూసే ద్వారా చెప్తాడు, ఫోన్లో చూసి ఎవరో ఒకరి ద్వారా అది తప్పు మార్గం, నువ్వు అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలి అని చెప్పి హెచ్చరిక ఇస్తాడు. అయితే వీటిని అందరూ గ్రహించలేరు. వీటిని ఎవరు అందరూ గుర్తు పెట్టుకోలేరు. అదే నేను ఎప్పుడు ఒక కథ చెప్తా ఉంటా. ఒక పిల్లాడు సముద్రంలో, ఒక కుర్రవాడు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తే లోపల ఆ డీజిల్ అయిపోయింది. సో అయిపోతే సముద్రం మధ్యలో ఒక్కడే ఉండిపోతే అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా నన్ను కాపాడయ్యా, నేను సముద్రంలో ఉండిపోయిన, తినడానికి ఆహారం లేదు, నీళ్ళు లేవు, నేను ఎట్లా బ్రతకాలి, చచ్చిపోతానయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే ఒక చిన్న బోట్లో ఒక ముసలాయన వల పెట్టుకొని వస్తాడు. అయ్యా ఎన్ని రోజుల నుంచి ఉన్నావు, రా అయ్యా నా పడవ ఎక్కుదు, రా తీసుకెళ్తానంటే లేదు నేను దేవుడికి ప్రార్థన చేశాను కాబట్టి ఏం చేస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడే వచ్చి కాపాడుతాడు కాబట్టి నేను రాను అంటాడు. అలా ఇంకొక పెద్ద నావీ షిప్ వచ్చింది. ఏంటి చాలా బక్క చిక్కిపోయే ఆహారం లేక రా అయ్యా పైకి రా అని చెప్పంటే వాళ్ళు కూడా నేను రాను, నేను దేవుడికి ఆల్రెడీ ప్రార్థన చేశాను, దేవుడే వచ్చి కాపాడుతాడని చెప్తే. సో అలా చాలా మంది వచ్చి వెళ్తా వెళ్ళడు. అప్పుడు చివరికి మళ్ళీ మోకరించి, అయ్యా నేను ఎంత ప్రార్థన చేశాను, నీకు ఏడుస్తూ ప్రార్థన చేశాను, ఎంత భక్తిగా ఉన్నాను, నువ్వు వచ్చి కాపాడుతావని నేను ఆల్రెడీ వాక్య రూపంలో చదివాను, మరి నువ్వు రాలేదేంటి అని అంటే అప్పుడు దేవుడు మాట్లాడాడు, ఒరే మూర్ఖుడా, నిన్ను కాపాడడానికేగా నేను ఇన్ని పడవలు పంపించాను, నువ్వేం చేసావు, వాటిని నిరాకరించావు. దేవుడు అద్భుతం దేవుడు వచ్చి చేయడు, వేరొకరి రూపంలో చేస్తాడు, వేరొకరి విషయంలో చేస్తాడు. దేవుడు కూడా హెచ్చరిక దేవుడే వచ్చి చెప్పడు, వేరొకరి ద్వారా చెప్తాడు. కాబట్టి వినిన వాక్యమును బట్టి మనము ప్రవర్తిస్తూ ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలు. తర్వాత కింద ఉంటది, ఆ దినములలో చాలా మంది ప్రభువా 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 అని కేకలు వేస్తూ ఉంటారంట. దేవుడు కనీసం వాటి తిప్పి కూడా చూడడం. చాలా మంది నామకార్థ క్రైస్తవుల్లాగా పై భక్తి చూపిస్తూ ఉంటారు. పైన దేవా దేవా ప్రభువా ప్రభువా అని చెప్పి ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం. దేవుడు ఇది కోరట్లేదు. దేవుడు అంతరంగమును పరీక్షించేవాడు కాబట్టి మన మనస్సు మంచిగా బాగుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని పరలోకానికి స్వీకరిస్తాడు. తర్వాత ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదనని అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. చాలు. ఇది యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, మీలో ఒక గొప్ప ప్రవక్తను నేను పుట్టించబోతున్నాను త్వరలో. అయితే ఆ ప్రవక్త వచ్చి మీకు కొన్ని మాటలు చెప్తాడు, అంటే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అని. అయితే
అంతా నాశనం అయిపోయాక తీర్పు దినమున మీరు వచ్చి అందరు నుంచున్నప్పుడు ఏమని అడుగుతాడంట? చివరిలో చూడండి 18వ వచనం, నా నామమును చెప్పు. లైక్ అతడు అని అంటే క్రీస్తు. నా నామమున అంటే తండ్రి నామమున చెప్పు, నా మాట వినని వానిని. నా కుమారుడు ఏం చెప్తున్నాడు? తండ్రి ఈ విధంగా ఉన్నాడు, మీరు ఈ విధంగా ఉంటే తండ్రి కోపం వచ్చింది, కాబట్టి అలా చెయ్యొద్దు అని హెచ్చరిస్తున్నాడు నా కుమారుడు. సో నా నామమున నా కుమారుడు వచ్చి ఏదైతే చెప్తున్నాడో నువ్వు అది చేయలేదనుకో, దాని గురించి నేనేం చేస్తా అంటున్నాడు? ఏం చేస్తాడు? చివరి మాట చదవాలి, విచారణ చేసేదను. విచారణ అంటే ఆరాధిస్తాడంట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పి మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ నువ్వు ఎందుకు పాటించలేదు అని చెప్పి విచారణ చేస్తాడంట. ఫస్ట్ తీర్పు రోజున తీర్పు తండ్రే చేసేది. సమీపించరాని తేజస్సులో ఉన్నాడు తండ్రి. ఇప్పటిదాకా ఏ నరుడు చూసి ఎరగడు, చూసినవాడు బ్రతుకనేరడు. సో అందరూ ఏమనుకుంటారంటే మోషే వీళ్ళందరూ చూశారు కదంటే, వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే చూశారు. సో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మన పక్క నుంచో మనకు సాక్ష్యం చెప్తా ఉంటారు, నేను చెప్పింది చేశాడు అని చెప్పి, నేను చెప్పింది చేయలేదు అని చెప్పి సాక్షిగా క్రీస్తు పక్కనుంటే, మనం చేసిన తప్పులను ఎత్తి పడవటానికి ఇటువైపు అపవాది ఉంటాడు. తీర్పు కాలమున సింహాసనం మీద తండ్రి కూర్చొని ఉంటాడు. సో క్రీస్తు చెప్పిన మాట వినకపోతే, క్రీస్తు చెప్పిన పని చెయ్యకపోతే, క్రీస్తు చెప్పిన మాటలు మనసులో పెట్టుకోకపోతే తండ్రి ఫస్ట్ వాటి గురించి అడుగుతాడంట, ఎందుకు చెయ్యలేదు అని. అప్పుడు మనం ఏం చెప్తాం? అప్పుడు మనం ఏ విధమైనటువంటి సమాధానం చెప్తాం? ఒకవేళ అబద్ధమే చెప్పామనుకో, ఈ సృష్టి అంతా వచ్చింది వరుసగా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఆ పని చేసేటప్పుడు ఎవరు లేరు మనుషులు సాక్షులుగా, మట్టి ఉంటుందిగా, మట్టి వచ్చింది. గాలి ఉంటుందిగా, గాలి వచ్చింది. ఈ రీసెంట్గా సైంటిస్టులు గాలిని కూడా చూడగలిగేటట్టుగా ఒక ఎక్విప్మెంట్ కనిపెట్టారు. ప్రపంచంలో గాలిని ఎవరూ చూడలేరు, కానీ ఒక మిషన్ని కనిపెట్టారు, గాలిని చూసే మిషన్. సో గాలి ఎట్లా ఉంటుందంటే పొగ ఉంటుంది కదా, సేమ్ ఆ పొగే. ఆ పొగ ఒక రూమ్లో వదిలితే ఎలా ఉంటుంది? ఏ స్పేస్ లేకుండా తెల్లగా సేమ్ అలా ఉంటుందంట ప్రపంచంలో గాలి. సో ఆ గాలి వచ్చి ఏం చేసిద్ది? సాక్ష్యం చెప్పింది. లేదు ఏమీ లేవనుకో, చెట్టు వచ్చి చెప్పిద్ది, పుట్ట వచ్చి చెప్పిద్ది. వీటన్నిటికీ ప్రాణాలు ఉన్నాయి, ప్రాణం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆ రోజు మనల్ని దేవుడు విచారణ చేస్తే ఏం చెప్తావు? ఏ ఆలోచన కలిగి ఉంటావు? ఏ సమాధానం చెప్తావు? కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడే ఆలోచించుకోవాలి వాటన్నిటిని గురించి. దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞలను పాటిస్తూ, దేవుడు చూపించిన ప్రతి ప్రేమను మనం అనుభవిస్తూ దేవుని బాటలో ముందుకు నడుచుకుంటూ వెళ్తే తర్వాత విచారణ సమయంలో మనం ఉండం. చక్కగా మనం చూసిన వెంటనే తీసుకెళ్ళిపోయి పరలోకంలో పెట్టేస్తారు. లేదు మనం ఏమీ చేయలేదు, దేవునికి వ్యతిరేకంగా బతికాము అని అంటే నుంచోబెట్టి ప్రతి క్వశ్చన్ పెట్టి కడిగేస్తారు మనల్ని. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనములు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనములు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉన్న ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొందురు. ఈ యొక్క భారతదేశంలో ఒక మానవుడు చదువుకున్నాడు అనంటే ఎవరి మూలంగా? లైక్ అగ్రవర్ణంలో ఉన్నటువంటి వారు చదువుకున్నారు. అగ్రవర్ణంలో ఉన్నవారు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అందరూ చక్కగా తమకు అన్నం ఎక్కువైతే తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఇవ్వటం, తమకు బట్టలు బాగుండి ఎక్కువైపోతే తీసుకెళ్ళి వేరొకరికి ఇవ్వటం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? క్రైస్తవుడి నుండే వచ్చాయి. మిషనరీస్ భారతదేశానికి వచ్చి ప్రతి ఒక్కరు చేసిన సేవలు
చాలా అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి. ఒక ఆమె ఏం చేసేదనంటే లెప్రసీ, కుష్టివ్యాధి కలిగిన పేషెంట్స్ని హాస్పిటల్లో పెట్టి చూసుకుంటూ ఉంటుంది. అయితే ఆ లెప్రసీ వాళ్ళు ఏమవుతుంది అని అంటే బబ్బలు వచ్చేస్తుంటే ఆ బబ్బల మీద పురుగులు పాకుతూ ఉండేవి. అంటే లోపల నుంచి పైకి వచ్చేది ఆ పురుగు. అవి గోళ్ళకు అంటాం, ఎందుకు పట్టుకోలేం. ఎందుకు అనంటే అవి స్పేస్ లేకుండా వచ్చేస్తాయి కురుపులు మొత్తం ఒళ్ళంతా. అదే మనం యోగ గ్రంథంలో చూసుకొని చదువుతాం కదా, చిల్ల పెంకు తీసుకొని గీక్కుంటూ ఉంటాడు. చిల్ల పెంకు ఎందుకు తీసుకొని గీక్కోవాలి? ఎందుకు అని అంటే ఆ స్పేస్ ఆ చిల్ల పెంకుతో సమానంగా ఉంటుంది. సో ఆ చిల్ల పెంకు తీసుకొని ఆ సందులో గీక్కుంటా ఉంటే ఆ సందులో గీక్కునేటప్పుడు దానిలో ఉన్న చీము పగిలి ఇంకొక దాని మీద పడేది. ఆ చీము ఎక్కడైతే పడితే అక్కడ కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా వచ్చింది. సో మానిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. అయితే ఆ బొబ్బల మీద పురుగిట్ల పైకి వస్తూ పాకుతూ ఉండేది. ఆమె ఏం చేసిందంటే ఆ మిషనరీ చక్కగా కూర్చొని స్పిరిట్ మంచిగా మందు రాసి పళ్ళతో తీసేదట. ఆ పురుగుల్ని పళ్ళతో తీసి పక్కన పెట్టేది. కానీ మన వాళ్ళు వారిని అంటరాని వారు అని చెప్పి తీసుకెళ్ళి ఊరు బయట వదిలేసేవాళ్ళు. అప్పట్లో దానికి ట్రీట్మెంట్ లేదు, మందులు లేవు కాబట్టి తీసుకెళ్ళి పక్కన పడేసేవాళ్ళు. వాళ్ళని ఎవరికైతే జబ్బులు వచ్చినాయి వాళ్ళందరినీ వాళ్ళు ఆ ఊరు బయట ఉండి ఎవరు అన్నం పెట్టక ఆకలితో అల్లాడిపోయి దురద అల్లాడిపోయి బూడిద రాసుకునేవాళ్ళు. ఆ బూడిదకి ఏమన్నా దురద తగ్గిద్దాన్ని. సో అల్లాడిపోయి చచ్చిపోయేవాళ్ళు. సో అలాంటి వారిని మిషనరీస్ వచ్చి హాస్పిటల్స్ కట్టి వారికి చేసిన సేవ గొప్ప సేవ. వాళ్ళు అవుతారు శిష్యులు, వాళ్ళు అనబడతారు శిష్యులు. క్రీస్తు కూడా అదే అంటున్నాడు, మీరు నేను మీ వైపు ఏ విధంగా అయితే ప్రేమ చూపించానో మీరు కూడా అలాగే చూపించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక కుష్టివ్యాధి కలిగినటువంటి వాడు పరిగెత్తుతున్నాడు, యేసయ్యా 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 అనుకుంటా. చుట్టూ ఉన్న జనాలందరూ అంటరాని వాడు వస్తున్నాడు, వాడు వస్తే జబ్బులు వచ్చేస్తాయి అందరికీ అని చెప్పి వాళ్ళు దూరం జరుగుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆగి దూరం నుండి బాగు చేయలే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద చేతులు పెట్టి పరామర్శించి తనను బాగు చేశాడు. ఆ విధంగా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. అప్పటి కాలంలో అంత సాహసం ఎవరు చేయలే. ఎందుకు? ముట్టుకుంటే వ్యాపించిద్ది ఆ జబ్బు, ముట్టుకుంటే ఆటోమేటిక్గా జబ్బు వచ్చేసిద్ది అని చెప్పి అందరూ భయపడేవాళ్ళు. క్రీస్తు ఆ విధంగా కాకుండా ప్రేమను రోగుల వైపు చాలా బాగా చూపించాడని చెప్పి ఇది మిషనరీస్ బాగా గ్రహించి వీటిని ప్రపంచం అంతా వ్యాపించారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఆఫ్రికా ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా, వాళ్ళ దేశంలో మట్టి ఉండిద్ది. చక్కగా మట్టిని జల్లుకొని, వాళ్ళ దేశంలో తెల్ల మట్టి జల్లుకొని ఆ మట్టిలో నీళ్లు పోసి ముద్దలాగా, అంటే చపాతి ముద్దలాగా చేసి దాన్ని చిన్న చిన్న ఇంత రౌండ్గా బాల్స్ లాగా చిన్న ఎగ్జాంపుల్గా చపాతీ లాగా చేసి పలసగా ఒత్తి ఎండబెట్టి ఎండలో దాన్ని తినేవాళ్ళు. ఎందుకు? తిండి లేక. నీళ్ళేమో చెరువుల్లోనూ వాటిల్లోనూ తాగేవాళ్ళు, వాటిల్లో ఉండేవి టేప్ వామ్స్ పురుగులు, అట్లాగే తాగేవాళ్ళు. రోగాలు బారి వచ్చి ఎంతోమంది చచ్చిపోయారు. ఆ మట్టి తిని అనారోగ్యం వచ్చి చచ్చిపోయారు, ఎవరు పట్టించుకోలే. అప్పుడు మిషనరీస్ ప్రపంచమంతా తిరిగారు. ఇప్పుడు ఆఫ్రికాలో ప్రతి ఒక్కరికి ఫుడ్ అందుతుంది, చక్కగా తింటున్నారు, చక్కగా త్రాగుతున్నారు, చక్కగా స్కూల్స్కి వెళ్తున్నారు, చక్కగా మంచి ఉద్యోగాల్లో చేరుతున్నారు ఇప్పుడు ఆఫ్రికాలో. సో ప్రతి ఒక్కరిలో ఇప్పుడు అందరూ నిలదొక్కున్నారు, నిలబడ్డారు అన్న, ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్కరు తాను తినే అన్నం పొట్లం తీసుకెళ్ళి ఇస్తున్నాడు అనన్నా, ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే క్రీస్తు నుండే వచ్చింది, క్రీస్తు ప్రేమ నుండే వచ్చింది. సో ఎప్పుడైతే మనం క్రీస్తుని అంగీకరిస్తామో ఆటోమేటిక్గా మనకు కూడా అదే విధంగా ప్రేమించాలి అనే భావన వస్తుంది. సో ఆ మిషనరీస్ వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టి మనము కూడా ఇప్పుడు ఉన్నాయన్ని కొంచెం మనం దాచుకొని వేరే వాళ్ళకి ఇచ్చే మనసు మనకు కూడా కలిగింది. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. యోహాను 15:12. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలను అనుటయే నా ఆజ్ఞ. తర్వాత 8 చూద్దాం పైకి. 8వ వచనం, 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన
నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులగుదురు. చాలు. ఇప్పుడు ఈ వాక్యం ఇంకొకసారి చదువుదాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలు. ఇప్పుడు అక్కడైనా మహిమపరచబడుతున్నారా? బహుగా ఫలిస్తే పాస్టర్ కారు కొంటే ఏదో చేసి అక్రమంగా చేసి దౌర్జన్యం చేసి బెదిరించేసి సంఘస్థుల దగ్గర డబ్బులు లాగేసుకొని ఏం చేశాడు? కారు కొనేసాడు. పాస్టర్ మంచిగా సూట్ వేసుకుంటే సూట్ ఎందుకు వేసుకున్నాడు? చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీవు బహుగా ఆశీర్వదింపబడితే ఎవరికి ఘనత? తండ్రికి ఘనత. ఇప్పుడు ఆ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? వాళ్ళకి తెలీదా ఇట్లా ఇవ్వకూడదు, అలా ఇవ్వకూడదు అని? కొంతమంది వాక్యం తెలియనటువంటి వాళ్ళు వచ్చి ఇట్లా సంఘాన్ని చల్లా చెదురు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మనము ఆశీర్వదింపబడటం ఎవరికి ఘనత? తండ్రికి ఘనత. చాలా మంది సాక్ష్యాలు మీరు వినొచ్చు. మేము ఇంతకుముందు తినటానికి కూడా తిండి లేనటువంటి వారము, కానీ ఇప్పుడు దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించారు అని చెప్పి చాలా మంది పాస్టర్లు చెప్తా ఉంటారు. కాబట్టి తండ్రికి ఎప్పుడు ఘనత వస్తుంది అని అంటే, దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుని శిష్యులుగా మనం మారి దేవుని మాటలు వింటూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి క్రైస్తవులు అని అనబడాలంటే ప్రతి ఒక్కరూ బాప్తిస్మం తీసుకోవాలి, క్రీస్తుని గురువుగా అంగీకరించాలి, మనము శిష్యులుగా అవ్వాలి, మనము క్రీస్తు యొక్క ఆజ్ఞలను పాటించాలి. కాబట్టి ఈ చిన్న మాటలు మనందరి ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించి భద్రపరచును గాక. ఆమేన్. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ చుట్టంటి గొప్ప దినం బట్టి సభను బట్టి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభువా. నిన్నటి వరకు మీరు కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజు చూడలకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు. నా తండ్రి ప్రభా, నీకే స్తోత్రములు నాయన. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆదరణని అంతవరకు అధ్యక్షత వహించారు. వందనములు. మీరు మాకు తెలియజేసినటువంటి అమూల్యమైన వాక్యమును బట్టి కృతజ్ఞతలు. నా తండ్రి ప్రభు, మేము కూడా నా తండ్రి నీకు గొప్ప సాక్షులుగాను శిష్యులుగాను తండ్రి ప్రభు మా జీవితాలను మార్చుకునే కృపను అనుగ్రహించండి. ఇక్కడ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ తండ్రి తమ జీవితాలను వాక్యానుసారంగా మార్చుకునే కృపను వారికి అనుగ్రహించండి. తండ్రి ప్రభు, నీ యొక్క చిత్తానుసారంగా వారు బ్రతుకుటగా సహాయం చేయండి. తీర్పు కాలమున నీవు విచారణ చే సమయమున నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి అయా క్రీస్తుకు తండ్రి ప్రభా సాక్షులుగా నిలబడి క్రీస్తు వారికి తర్వాత సాక్ష్యం చెప్పే విధంగా ప్రతి ఒక్కరు మారటకు సహాయం చేయండి. నీ యొక్క రెండో రాకడలో ప్రతి ఒక్కరు పాలిపాగస్సులోటకు సహాయం చేయండి. నీ యొక్క రాకడకు ప్రతి ఒక్కరు సిద్ధపడటకు సహాయం చేయండి. విన్నటువంటి వాక్య భాగం తండ్రి ప్రభు వ్యర్థముగా కాకుండా విన్నటువంటి ప్రతి ఒక్కరు వారి హృదయాల్లో భద్రపరచండి. వారి హృదయాల్లో భద్రపరిచి వాక్యానుసారంగా వారి ప్రవర్తనను మార్చమని తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు చెల్లించుకుంటూ మరలా నీ చిత్తమైతే మరలా వచ్చే శనివారం మేమందరం సమకూడిని స్థుతించి గణపరిచే భాగ్యం అనుగ్రహించండి. రేపు జరగబోయేటువంటి పరిచర్లు ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించండి. తండ్రి రేపు జరగబోయేటువంటి ఆదివారం ఆరాధనల తోడు ఉండి సహాయం చేయండి. రానున్నటువంటి వారిని రేపు దినమున మరలా రప్పించమని యేసు నామమున బట్టి అడిగి వేడుకొని కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.